యేసు ప్రభు ఈ లోకములో జన్మించక ముందు 6 నెలల ముందు, ఎన్ని నెలల ముందు? 6 నెలల ముందు ఎవరు జన్మించినారు? బాప్తిస్మిచ్చు యోహాను. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దూత గాబ్రియేలు దూత ఈ లోకంలోనికి వచ్చి ఒక ముగ్గురికి సువార్త అని చెప్పింది. ఆ ముగ్గురు ఎవరెవరు? మీరు చెప్పొద్దు, పాస్టర్ అమ్మ చెప్పొద్దు. గొల్లలకి జ్ఞానులకు చెప్పిందా? గొల్లలకి చెప్పింది. ఓకే, మరియమ్మకి చెప్పింది. యోసేపుకి చెప్పలే, మరియమ్మకి చెప్పింది. ఇంకా గాబ్రియేలు దూత ఈ లోకానికి వచ్చి ముగ్గురికి చెప్పింది, ఇది మీకు శుభము అని చెప్పింది, శుభవార్త అని చెప్పింది. ఆ ముగ్గురులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జకర్యా, ఎలిజబెత్. జకర్యా ఎలిజబెత్ల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట మనం 19వ వచనంలో చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 19వ వచనములో చూస్తాం. ఈ 18వ వచనం నుంచి చదివితే మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహు కాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలియజెప్పుటకును పంపబడి తిని. ఓకే, హల్లెలూయా. ఏ సువార్తమానము? జకర్యాకి సంతానం లేదు, జకర్యా ఎలిజబెత్లకి సంతానము లేదు. వీరు ముసలివారు, బహుకాలము గడిచినటువంటి ముసలివారు. జకర్యా పని ఏమిటి? జకర్యా యాజకత్వము పని చేస్తూ ఉన్నాడు, దైవజనుడిగా ఉన్నాడు, లేక పాస్టర్గా ఉన్నాడు. తన క్రమము చొప్పున తాను దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని గుడిలో పరిచర్య చేస్తున్నప్పుడు తన క్రమములో ఆయన లోపటికి వెళ్ళి పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో దేవదూత మాట్లాడుతూ వస్తూ ఉన్నది. దేవదూత ప్రత్యక్షమై మాట్లాడుతూ వస్తున్నటువంటి సమయంలో జకర్యా భయపడ్డాడు. ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు, ఒకేసారి వెలుగు రావడము తోటి జకర్యా భయపడిపోయాడు. ఆ దూత చెప్తున్న మాటలు మాత్రమే వింటున్నాడు. యోహాను జన్మము గురించి దూత జకర్యాకు బయలుపరుస్తుంది, మాట్లాడుతుంది, చెబుతుంది. ఆయన జన్మించే విధానం గురించి చెబుతుంది. జన్మించిన తర్వాత ఆ యొక్క యోహాను ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, మీరు ఎలాగూ పెంచాలి అనేటువంటి విషయాలను కూడా దేవదూత జకర్యాకు చెబుతా ఉన్నది. ఆయనకి ఏ పేరు పెడతారు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నది. ఇవన్నీ చెప్తా ఉంటే ప్రశ్న అడుగుతున్నాడు, ఇదంతా నాకెట్టే తెలుస్తుందయ్యా? నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిది అని అన్నప్పుడు దేవదూత చెబుతుంది, ఈ శుభవచనము తెలియజేయటకు నేను దేవుని యొక్క సముఖము నుంచి పంపబడ్డాను, ఇది శుభవార్త అని చెప్పింది. రెండవదిగా 28వ వచనం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటో అని భయపడుతున్నది మరియా. ఓకే, ఇక మూడోది మీరు చెప్పినటువంటిది 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గొర్రెల కాపర్లు ఊరి బయట గొర్రెలు కాచుకొని చుండగా దూత వెళ్ళి అక్కడ ప్రత్యక్షమై వారు భయపడుతున్నటువంటి సమయంలో, ఇదిగో మీరు భయపడకండి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు. రైట్, ఇది 3 సందర్భాలలో మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, ఈరోజు మనము మాట్లాడుకోవాల్సినటువంటి మాట దయా ప్రాప్తురాలా అనే మాట. ఎవరన్నారు ఈ మాట? దేవదూత, గాబ్రియేల్ అనబడినటువంటి దేవదూత మరియ దగ్గరికి వచ్చి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము అని దేవదూత మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం గమనించుదాం. ఈ యొక్క 28వ వచనములో మరియకు ప్రత్యక్షమైనప్పుడు, దేవదూత ప్రత్యక్షమైనప్పుడు, ఒక వెలుగు ప్రత్యక్షమైనప్పుడు మరియ భయపడిపోయింది. ఆ భయములో ఆ మాటలు వింటుంది.
దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నది. ఏమని? ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. ఆ తర్వాత మాట ఏమి అంటున్నది? ఆమె ఈ మాటలు ఏమిటో అని బహు తొందరపడి భయముతో వణుకుతో ఆమె అనుకుంటున్నటువంటి సమయంలో దూత చెప్తున్న మాట 30వ వచనం. ఆ దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. రైట్, ఇంకా మనం తర్వాత విషయాలు మనం చూద్దాం. రైట్, ఇప్పుడు దయా ప్రాప్తురాలా అనేటువంటి మాటను మనం చూస్తే దీని అర్థం ఏమిటి? దయా ప్రాప్తురాలా అని అంటే దీని అర్థం ఏమిటి? దయ పొందినది అని అర్థం. ఓకే, దయ పొందినది. ఎవరి దయను పొందుకున్నది మరియా? దేవుని దయను పొందుకున్నది. మనుషుల దయను ఎప్పుడు కోరలేదు. అలాగని చెప్పి దేవుని దయను కూడా ఆమె ఆశించలేదు. కానీ దేవుడు ఆమెను చూసి, ఆమెను గుర్తుపట్టి, ఆమెను ఎరిగి, ఆమెను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆమె దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎందుకు ఈ మాట అంటున్నది దేవదూత అంటే, దేవుడు ఈ లోకములో శరీరధారిగా రావాలి. ఎందుకు రావాలి? సర్వమానవాళి పాపమును తీసివేయటానికి, అందరి కోసము ఒకేసారి బలి అర్పించబడటం కోసము ఆయన ఒక గొర్రె పిల్లగా, ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించాలనేటువంటి ఉద్దేశము కలిగి అనేకమైనటువంటి ప్రవచనాలు నెరవేర్పు కోసము ఆయన రాకముందే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ప్రవక్తలు చెప్పారు, గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. ఈ మాటలు నెరవేర్చబడాలి. ఈ లోకంలోనికి యుగ పురుషుడు రావాలి. ఆయన శరీరధారిగా రావాలి. ఈ లోకంలో దేవుడిగా మానవుడిగా జీవించాలి. ఈ లోకంలో మనుషుల మధ్య ఆయన జీవించాలి. మనుషుడిగా ఈ లోకంలో జన్మించాలి. ఒక తల్లి గర్భంలో నుంచి రావాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రవచనాలు. ఆయన వస్తాడు, శరీరధారిగా వస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటాం. మానవుడిగా వస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటాం. దేవాది దేవుడిగా వస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటాం. ఒక శిశువుగా జన్మిస్తాడు అని మనం చూస్తూ ఉంటాం. ఈ శిశువు మానవుని యొక్క పాపమును తొలగించడానికి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని పాపమును తొలగించడానికి ఆయన యేసుగా, రక్షకుడిగా, మహోన్నతుడిగా ఈ లోకంలో జన్మిస్తాడనేటువంటి విషయాలన్నిటిని కూడా మనము చూస్తూ ఉంటాం. అయితే ఆ ఉద్దేశముతోటి దేవుడు లోకములో చూశాడు, ఎవరున్నారు, ఎవరి గర్భమును ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని నేను ఎన్నుకోవాలి అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఏకైక వ్యక్తి కనిపించింది. ఆమె పేరు మరియా. నేను ఇంతకుముందు ఒకసారి మరియా గురించి చాలా విషయాలు చెప్పాను. మరియా గర్భము ధరించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యిందో మరియకి కదా, ఎన్ని ఇబ్బందులు గుండా మరియ వెళ్ళిందో. ఈ యేసు ప్రభు రక్షకుడు శిశువుగా ఈ లోకములో పుట్టడానికి మరియ చేసిన త్యాగమును మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఓకే, తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఎక్కువగా మీరు స్త్రీలు అనబడినటువంటి వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి 25వ వచనం లేక 24-25వ వచనం మొదటి అధ్యాయంలో 24-25 వచనాలు చదవండి. 24-25. ఆ దినములైన పిమ్మట తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ప్రైజ్ ది లార్డ్. 5 నెలల వరకు కూడా గర్భము ధరించిన ఆమె ఇతరుల కంట పడకుండా జాగ్రత్త పడింది. వినండి జాగ్రత్తగా. మోషే తను జన్మించిన తర్వాత, ఆయన జన్మించక ముందే ఒక ఆజ్ఞ వేయబడింది. ఏంటిది అది? మగపిల్లవాడు ఎవరైతే పుడతారో వాడిని చంపేయండి, ఆడపిల్లను మాత్రమే బ్రతికించండి. ఇది మోషే కాలంలో జరిగింది. ఆడపిల్లలని బ్రతికించండి, మగపిల్లవాడు ఎవడైతే ఉంటారో వాడిని చంపేయండి అని చెప్పి ఎవరిని పెట్టిండు అక్కడ? మంత్రసానులను పెట్టిండు. ఓకే
రైట్. ఇప్పుడు మోషేను కన్న తర్వాత తన తల్లి 3 నెలలు ఎవరి కంట పడకుండా దాచిపెట్టింది. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎల్ల దాచిపెట్టింది? 3 నెలలు ఇంటిలో దాచిపెట్టుకున్నది, ఎవరి కంట పడకుండా. తర్వాత ఎలిజబెత్ 5 నెలలు ఎవరి కంట పడకుండా ఆమె జాగ్రత్త పడ్డది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఏదైనా చెప్పాలన్నా ఏదన్నా దాయాలన్నా ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? మీ వల్లనే అవుతుంది. హల్లెలూయా. 3 నెలలేమో తల్లి మోషేను దాచిపెట్టింది. తర్వాత 5 నెలల గర్భవతి బయటికి రాకుండా ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడింది. వినండి జాగ్రత్తగా. కనుక జాగ్రత్త పడడంలో, బయట పెట్టడంలో మీ తర్వాతనే ఎవరైనా. హల్లెలూయా. ఓకే, రైట్. ఇప్పుడు మనము దయాప్రాప్తురాల అనేటువంటి మాటను ఆలోచన చేద్దాం. యేసు ప్రభు పుట్టడానికి ముందు మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఆమెను దయాప్రాప్తురాల అని పిలిచింది. అప్పుడు ఆ యొక్క శుభవచనము వినడానికి మరియ భయముతో వణుకుతో దేవదూత వైపు చూస్తూ ఉన్నది. గమనించండి, ఎవరు పిలవనటువంటి పిలుపు, ఎవరు ఎన్నడూ పిలవనటువంటి పిలుపు. మరియ దగ్గరికి పోయి ఎప్పుడన్నా ఎవరన్నా దయ ప్రాప్తురాలా అని అన్నారా? అనలే. నువ్వు దయ పొందిన దానవు అని అనలే. కానీ దేవదూత వచ్చి ప్రత్యక్షమై, దేవదూత మరియ దగ్గరికి ప్రత్యక్షమై వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆమె భయపడిపోతుంది. ఏంది శుభవచనము అని వినడానికి ఆతృత పడుతుంది, ఇష్టపడుతుంది, అయితే భయపడుతుంది. ఆ భయమును గమనించిన దేవదూత చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, మరియా భయపడకు. తర్వాత దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇప్పుడు ఇంకా భయం అయిపోతుంది, ఇంకా మరెక్కువగా భయపడిపోతుంది. ఏంది ఈ శుభవచనం ఏమిటో అని ఆమె వినడానికి ఇష్టపడుతుంటే, ఇప్పుడు ఆమెకు శుభవచనం అవుతుందా? ఇది ఆమెకు శుభవచనము కాదు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఆమె చెప్తుంది, అయ్యో ఇది ఎలాగూ సంభవించును, ఇది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరగని దానను కదా, నాకు ఇది ఎలాగూ సాధ్యమవుతుంది అని అంటే దేవదూత చెప్తున్నది, ఇది ఎలాగూ జరుగుతుందట. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. పుట్టబోవు శిశువుకు నువ్వేమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. ఆయన ఏం చేస్తాడు? ప్రజలను పాపముల నుంచి విడిపిస్తాడు అని చెప్పి దేవదూత అన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయింది. అప్పటికే మరియకు యోసేపుకి ప్రదానము చేయబడింది. మరియకు యోసేపుకి ప్రదానము చేయబడింది. 29వ వచనములో మనం చూస్తే 30వ వచనములో మనం గమనించినట్లయితే భయపడకు అని అన్నది. భయపడకు అని అన్నది. భయపడిపోతుంది, చాలా భయపడిపోతుంది. ఎందుకనంటే ఈ వచనము, ఈ శుభవచనము, ఈ శుభవార్త ఆమెకు శుభవార్తగా లేదు. మీరు గమనించండి, ఒక పురుషుని ఎరుగని కన్యక దగ్గరికి వెళ్ళి, పెళ్లి కాని అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పురుషుని ఎరుగని అటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావంటే ఆమెకి ఎంత భయం అవుతుంది చెప్పండి కదా. లోకములో నేను ఎట్లా తలెత్తుకోవాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, నలుగురు నన్ను ఏమనుకుంటారు, నా గురించి ఏం మాట్లాడుకుంటారు అనే భయం ఆమెలో ఉండిపోయింది. అందుకనే దూత అంటుంది, నువ్వు భయపడకు. ఎందుకనంటే నువ్వు పరిశుద్ధాత్మ వలన కృప పొంది ఉన్నావు, గర్భం ధరిస్తావు. ఓకే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును. 35వ వచనం, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. 6 నెలల తర్వాత మరియ దగ్గరికి దేవదూత వచ్చి చెబుతున్నటువంటి మాట, ఎందుకు దయ ప్రాప్తురాలా అని అన్నాడు అని అంటే, ఈ దయ పొందినటువంటి స్త్రీలో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలను మనం చూద్దాం. దయ పొందినటువంటి స్త్రీ ఎలాగూ దయ పొందింది, దేవుని యొక్క దయ ఆమె మీదకి ఎందుకు వచ్చింది,
దేవుడు ఆమెను దయాప్రాప్తురాలా అని ఎందుకు పిలవవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా 47వ వచనంలో మనం చూద్దాము. చూడండి, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. చాలు, మరియా చాలా దీనురాలిగా ఉన్నది దేవుని ఎడల. హల్లెలూయా. ఇక్కడ మరియ గురించే చెప్తున్నప్పుడు మీరు అనుకోండి, మరియ ప్లేసులో మిమ్మల్ని మీరు అనుకోండి. నీవు దయ కలిగి జీవించాలి ఈ లోకంలో అంటే, దయ పొందిన వాడిగా, దయ పొందినటువంటి స్త్రీగా నువ్వు ఈ లోకంలో జీవించాలి అని అంటే, దేవుని చేత దయాప్రాప్తురాలిగా నువ్వు పిలువబడాలి అని అంటే, నువ్వు మొట్టమొదటిగా నీ స్థితి దీన స్థితి అయి ఉండాలి. ఆయన మరి అంటుంది, ఏమంటుంది? ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. దీన స్థితిలోనికి ఆమె ఉన్నది. మరియకి లోకము తెలియదు. దేవుడు, దేవునితో ఉన్నటువంటి సంబంధము, ఆరాధన, ప్రార్థన, వాక్యము చదువుకోవడం, ఇవి మాత్రమే. అంటే అప్పుడు వాక్యం చదువుకోవడం లేదు కదా అయ్యగారు అని అనుకుని, అంటే దేవునితో మాట్లాడడం అన్నమాట. నిజమే, అప్పుడు బైబిల్ లేదు కదా, వాక్యం చదవడం లేదు కదా. ఏంటి? దేవుని దగ్గర గడపడం, ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధించడము, దేవునితో ఉన్న సంబంధము దీన స్థితిలోనికి తీసుకెళ్తుంది మనల్ని. ఎక్కడికి తీసుకెళ్తుంది? క్రైస్తవులు అనబడినటువంటి మనము దేవునితో సంబంధము కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ కాడి ఎత్తుకొని నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఏం చేయాలి? మీరు నేర్చుకోండి. ఈయన దగ్గర నేర్చుకున్నటువంటి వారికి, క్రైస్తవులు అనబడినటువంటి వారికి, ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వారికి సాత్వికమైన మనస్సు కలుగుతుంది, దీనత్వము కలుగుతుంది. దీన స్థితిని గమనించినాడు దేవుడు. అందుకనే ఆమెను దయాప్రాప్తురాలా అని అన్నాడు. సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. 18వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. ఘనతకు ముందు వినయముండును. చాలు చాలు, ముందు లైన్ ఏముంది? ఆపత్తు రాకముందు నరుని హృదయము అతిశయపడును. అంటే గర్వం పడుతూ ఉంటది. ఆపద రాకముందు, ఆపద రాకముందు నరుని హృదయం ఏం చేస్తుంది? గర్విస్తుంది. నాకు ఎలాంటి భయం లేదు, నాకు ఎలాంటి అభయం లేదు, నాకు ఎలాంటి శత్రు పోరాటం లేదు, నేను మంచిగున్నా అని గర్వంతో ఉండిపోతుంది. అయితే ఏం మాట్లాడుతుంది అక్కడ దేవుని వాక్యము? ఘనతకు ముందు వినయం ఉంటుంది. నువ్వు ఘనత పొందాలి అని అంటే వినయం ఉండాలి. వినయము కలిగిన మనస్సు, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. నువ్వు వినయము, విధేయత కలిగి దేవుని అడుగుజాడల్లో నడిస్తే, దేవుడు అంటున్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని అన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 52లో చూడండి, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు. బలవంతులను త్రోసివేసి. నువ్వు దీనత్వం కలిగి ఉంటే నీ యొక్క స్థితిని దేవుడు చూస్తూ, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక మరియా ఎప్పుడు కూడా ఇంటిలో ఉండి దేవునితో మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, దేవునితో గడుపుతున్నటువంటి మరియా, ఎప్పుడు పబ్లిక్లో తిరగనటువంటి మరియా, ఎప్పుడు చెడ్డ పేరు కలిగి లేనటువంటి మరియా, ఈరోజు దేవుడు వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు, పుట్టబోవు కుమారుడికి యేసు అని పేరు పెడతావు అని ఎప్పుడైతే చెప్పిందో, అప్పటి నుంచి ఆమెకు భయం మొదలైంది. భయం మొదలైంది. ఎందుకనంటే ఆమె దీన స్థితిని దేవుడు చూశాడు గనుక ఆమె గర్భాన్ని దేవుడు కోరాడు. హల్లెలూయా. దేవుడు ఆమెలో నుంచి బయటికి రావాలనుకున్నాడు. యేసయ్య ఆమె గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆమె గర్భమును వాడుకున్నాడు. ఆ గర్భములో నుంచి బయటికి నిజంగా ఆ యేసు ప్రభుకి తల్లిగా ఉన్నటువంటి మరియా ఎంత ధన్యురాలో చూడండి. యేసు ప్రభు జన్మించక ముందు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. ఈ లోకములో ఆయన జన్మించిన తర్వాత నిన్ను కనిన గర్భము, చెప్పండి,
నిన్ను కనిన తల్లి ఎంత ధన్యురాలు అని అన్నారు కదా. యేసయ్యను చూస్తున్నటువంటి వారు నిజంగా నిన్ను కనిన తల్లి ఎంతో ధన్యురాలు అని అన్నారు. తర్వాత రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మరియా పరిశుద్ధురాలు. 34వ వచనం చూడండి. 34వ వచనం 1వ అధ్యాయం లూకా సువార్త. నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. చాలు. మరి ఏమంటుంది? నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగో జరుగును. పురుషుని ఎరగని దానని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించింది, పాపము లేని జీవితం జీవించింది, పరిశుద్ధమైన జీవితం. నిజంగా అసలు మరియా యొక్క తల్లిదండ్రులు ఇంకెంత ధన్యులు. మరియా తల్లిదండ్రుల గురించి ఇక్కడ మనం రాయబడలేదు, కానీ నిజంగా మరియను కన్న తల్లిదండ్రులు ఇంకెంత ధన్యులో. వారు మంచి పెంపకములో పెంచారు మరియని. యవనస్తురాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీని ఒక పురుషుని ఎరగకుండా, పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధురాలుగా పెంచడం అనేది చాలా అద్భుతమైనటువంటి పెంపకం అది. అందుకనే నేను పురుషుని ఎరగని దానను కదా, అంటే నేను పరిశుద్ధురాలను కదా, నాకు ఇది ఎలాగూ జరుగుతుంది, నేను పాపము చేయలేదు కదా అని చెప్పి దూతతో అంటున్నది. దేవుని దయను పొందుకోవడానికి గల రెండవ కారణం ఏమిటనంటే పరిశుద్ధమైనటువంటి జీవితము. పరిశుద్ధమైనటువంటి జీవితము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఏమి కలిగి ఉండాలట? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడరు. అందరితో ఏమి కలిగి ఉండాలట? సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. అలాంటి పరిశుద్ధత మరియకున్నది. మరియా పరిశుద్ధురాలు. మన ప్రభు అయినటువంటి యేసు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి పొగడబడుతూ ఉన్నాడు. ప్రభువును కోటాను కోట్ల దూతలు అక్కడ పొగుడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిగానములు చేస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధుడిని ఈ లోకమునికి రావడానికి కారకురాలైనటువంటి మరియ కూడా ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించింది. నువ్వు ప్రభువుని చూడాలంటే, ప్రభువును నువ్వు దర్శించుకోవాలని అనుకుంటే నువ్వు ఎలాగుండాలి? ఎట్లుండాలి చెప్పండి? ఇతరులతో సమాధానంగా ఉండాలి. అలాగుననే పరిశుద్ధత కలిగి. చాలా మంది వెళుతూ ఉంటారు, గుడిలకు వెళ్తూ ఉంటారు. దేనికోసం వెళ్తూ ఉంటారు చెప్పండి? దేనికోసం వెళ్తారు? దర్శనం చేసుకోవడానికి. దేనికోసం? దర్శనం చేసుకోవడానికి. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత అడుగుతారు, దర్శనం మంచిగా అయిందా అంటే, బాగా దర్శనం అయింది దేవుడు. వీళ్ళు దర్శించుకోవడానికి లైన్లో నిలబడి గంటలు లైన్లో నిలబడి క్యూ కట్టి టికెట్ కొని ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి చూసి ఆ రూపాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆనందించి దానికి మొక్కుబడులు చెల్లించి వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. మేము బాగా దర్శనం చేసుకున్నాం దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవాలా? దేవుడు మనల్ని దర్శించాలా? చెప్పండి. దేవుడు వచ్చి మనల్ని దర్శించాలా? అందుకే మనం ప్రార్థన చేస్తాము కదా, ప్రభువా ఫలాని వ్యక్తిని దర్శించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క ముఖ కాంతిని నువ్వు అనుభవించాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి, దేవుని యొక్క ప్రశాంతతను నువ్వు అనుభవించాలి. దేవుణ్ణి నువ్వు అక్కడ ఎదుర్కోవడానికి, పరలోకములో నువ్వు కలుసుకోవాలి అని అంటే నువ్వు పరిశుద్ధురాలిగా నువ్వు జీవించాలి. మరియా పరిశుద్ధత కలిగినటువంటి జీవితమును బట్టి దేవుడు అంటున్నాడు దయాప్రాప్తురాలా అని అన్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ పరిశుద్ధులై ఉండాలి? ఎక్కడ? సమస్త ప్రవర్తన యందు. ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? మన దేవుడు పరిశుద్ధుడు, మన ప్రభు పరిశుద్ధుడు, మన రక్షకుడు పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును. దేవుడు చెప్పింది ఇది, దేవుడు మనకు ఆజ్ఞాపించింది ఇది. దేవుని లాగా మనము జీవించకుండా, దేవుని అడుగుజాడల్లో మనము నడవకుండా, దేవుడు మెచ్చిన జీవితాన్ని మనము జీవించకుండా, దేవునికి మనల్ని మనము సమర్పించుకోకుండా మనము ఎన్ని చేసినా వృధా. నువ్వు పరిశుద్ధత లేకుండా జీవిస్తే ప్రభు నీ జీవితాన్ని చూసి మెచ్చడు, నీ విషయంలో దుఃఖపడతాడు. నువ్వు పరిశుద్ధత లేకుండా, ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని సమర్పించినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఆడంబరాలు చేసుకున్నా ప్రభు నీ విషయంలో దుఃఖమే కలిగి ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం క్రిస్మస్ చేసుకోవడానికి త్వరలో మనం ఆ యొక్క సమయంలోనికి వెళుతున్నాం. కొన్ని రోజులైతే మనం క్రిస్మస్ వాతావరణం, క్రిస్మస్ సంబరాలలో మనం ఉంటాం. మన ఇంటికి రంగులు వేస్తాం, మన ఇండ్లను డెకరేషన్ చేసుకుంటాం, మన ఇంటి పైన స్టార్లు పెట్టుకుంటాం. కొత్త బట్టలు లేకపోతే కొంతమంది చర్చికి కూడా రారు అలిగి. ఎందుకు? పండుగ కదా, కొత్త బట్టలు లేవు. నువ్వు కొత్త బట్టలు వేసుకొని వస్తున్నావా లేదా అని దేవుడు చూడడు. నువ్వు ఇంటికి రంగులు వేసినవా లేదా అని దేవుడు చూడడు. నువ్వు స్టార్ పెట్టినవా లేదా అని దేవుడు చూడడు. నువ్వు డెకరేషన్లు చేసినవా లేదా అని దేవుడు చూడడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా అనేది చూస్తాడు. నువ్వు సమాధానంగా ఉన్నావా లేదా అని చూస్తాడు. నువ్వు ఇది కలిగి లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఆయన నీ విషయంలో బాధతో ఉంటాడు, దుఃఖంతో ఉంటాడు. నువ్వు అనుకుంటావు, ఓ యేసయ్యా నువ్వు పుట్టినరోజు కదా, ఇగో నేను సంబరాలు చేసుకుంటున్నా, నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నీవు మాత్రమే చేస్తావు. దానికి యేసు ప్రభు నిన్ను బట్టి, నీ సంబరాలను బట్టి ఆయనకి ఏమీ సంబరం లేదు. ఎందుకనంటే ఆయన చెప్పిన మాట ఏంటిది? నువ్వు సమాధాన పడాలా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఇది లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఆయనకు సంబరం లేదు, ఆయనకు సంతోషం లేదు. ఆయనకి ఎప్పుడు పండుగ చెప్పండి? దేవుడు ఆ పరలోకములో గొప్ప విందు ఎప్పుడు కలిగి ఉంటాడు? గొప్ప సంబరము లేక పండుగ ఎప్పుడు చేసుకుంటాడు పరలోకములో అంటే, ఒక పాపి రక్షణ పొందినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్కి మనము ఏం చేయాలి? దేవుణ్ణి ఎరగని బిడ్డలను, అన్నిలను, వారికి ప్రేమను చూపించడానికి నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాక్యం వినిపించి నీకు కలిగి ఉన్నది వారికి పెట్టితే, దేవుడు దాన్ని బట్టి, ఒకవేళ ఆ పాపి రక్షించబడితే, ఆ పాపి మారు మనసు పొందితే, ఆ పాపి పాపములు ఒప్పుకుంటే, దాని ద్వారా కదా దేవుడు గొప్ప పండుగ చేసుకుంటాడు కదా. అందుకని కొత్త బట్టలు లేవు అని అడగకండి, లేకపోయినా పర్వాలేదు. మనము ప్రతి సంవత్సరం కొనుక్కుంటున్నాం, వేసుకుంటున్నాం. మనలాగా లేని వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. మనకు మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి భోజనం చేస్తున్నాం. ఆ రోజున లేని వారికి ఇవ్వండి, కొనివ్వండి, భోజనం పెట్టండి. దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తాడు. అందుకనే దయాప్రాప్తురాలా అని అన్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఎందుకనంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, కొంచెం ప్రవర్తన కాదు, అక్కడక్కడ కాదు, గుడికి వచ్చినప్పుడు కాదు, ప్రార్థన పెట్టినప్పుడు కాదు, కానీ సమస్త ప్రవర్తన యందు మీరును పరిశుద్ధులై ఉండండి. మూడవదిగా చూసినట్లయితే 46వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 46. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. చాలు. మరియా ప్రభువును గణపరచుటలో
ముందున్నది. చెప్పండి, ఏమేం చెప్పినా? మొదటిగా దీనురాలిగా ఉన్నది, రెండవదిగా పరిశుద్ధురాలిగా ఉన్నది, మూడవదిగా ప్రభువుని గణపరచుటలో ముందున్నది. ఆయన ఆ యొక్క ప్రభుని మరియ గణపరుస్తా ఉన్నది. నా ప్రాణము ప్రభుని గణపరుస్తా ఉన్నది అని చెబుతూ ఉన్నది. 46వ వచనం నుంచి 55వ వచనం వరకు కూడా ఇది మరియ కీర్తన అంటారట. దాన్ని ఏం కీర్తన అంటే? పాట పాడుతుంది, స్తుతిగానము చేస్తుంది, ఆరాధన చేస్తుంది. 46 నుంచి 55వ వచనం వరకు దేవుని స్తుతిస్తుంది. అందుకే దాని పేరు మరియ కీర్తన అని పెట్టారు పండితులు. కాబట్టి దేవుని స్తుతించడంలో, గణపరచడంలో, ఆరాధించడంలో ఆమె ముందు ఉన్నది. దేవుని యొక్క మహిమను పొందుకుంటున్నది, దేవుని యొక్క వెలుగును పొందుకున్నది మరియా. తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం త్వరగా మనం ముందుకు. యెషయా గ్రంథం 29:13 వచనం చూడండి. యెషయా గ్రంథం 29:13. ఈ ప్రభు ఇలాగూ సెలవుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నన్ను గణపరచుచున్నారు కానీ రైట్. మనమైతే అనగా దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా గణపరచలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయము. కానీ మరి అంటుంది, నా హృదయము ప్రభువుని. మరి దేంతో గణపరుస్తుంది? హృదయముతో గణపరుస్తుంది. మనమైతే దేవునికి మన హృదయాన్ని దూరం పెట్టుకున్నాం, పెదవులతోటి గణపరుస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం అంటున్నాం, యేసయ్యా నీకు ఆరాధన అంటున్నాం, యేసయ్యా నీవే గొప్ప దేవుడు, ఏమున్నా లేకున్నా నేను స్తుతిస్తా అని పాడుతున్నాం. అన్ని వాడుతున్నాం కానీ మన హృదయం ఎక్కడుంది? మనం చాలా వరకు కొన్ని పాటలు అబద్ధాలే ఉన్నాయి, పాడేది ఒకటి చేసేది ఒకటి. అంటే రాసిన వాళ్ళకి తప్ప అంటే నాకు తెలియదు, ఇక నన్ను అడగద్ద మాట. ఓకేనా? కొంతమంది రాశారు అట్లా పాట, వాళ్ళు వాడుతూ ఉన్నారు, రాసి పాడుతూ ఉన్నారు. ఒకవేళ వారి జీవితంలో అది చేయవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ పాటను మనం పాడుతున్నాం కానీ ఆ పాట ప్రకారంగా మనం చేయలేకపోతున్నాం. ఈ మాటలు మనం చదువుతున్నాం కానీ ఈ మాటల ప్రకారంగా మనం బ్రతకలేకపోతున్నాము. కానీ యేసయ్య మన జీవితంలో ఏదైనా చేయకపోతే మాత్రం యేసయ్య మీద అలగడం, సంఘం మీద అలగడం, దేవునికి దూరం అవ్వడం కదా. కానీ దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ప్రేమించిండు? మనం ఏ పరిస్థితిలో ఉంటే ప్రేమించిండు? మనము నీచులం, అబద్ధికులం, దొంగలం, మోసగాళ్ళం. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించిండు. మనలో ఏమాత్రము పరిశుద్ధత లేదు, పాపులం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మన స్థితిని దేవుడు బ్రతికించాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ గొప్పది. ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు అబద్ధమాడినా నేను క్షమిస్తా ఉన్నాడు. నువ్వు చర్చికి రాకపోయినా క్షమిస్తూ ఉన్నాడు. బైబిల్ చదవకపోయినా క్షమిస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా లేకపోయినా క్షమిస్తూ ఉన్నాడు. నీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇంకా ఓపిక బట్టి చూస్తూ ఉన్నాడు, నువ్వు మారుతావేమో అని. ఆయన ప్రేమను, ఆయన ఓపికను, ఆయన సహనమును మనం పరీక్షించొద్దు. ఇంకొక మాట నేను చదివి ముందుకెళ్తాను, త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం 38వ వచనం, లూకాసు వార్త. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చాలు. ఇక్కడ మరియా దేవుని మాటకు లోబడుతూ ఉన్నది. దేనికి లోబడుతున్నది? దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నది. దేవుని యొక్క మాటకు విలువనిస్తూ ఉన్నది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమేన్. ఇంకా వేరే మాట లేదు.
ఇది ఎలాగూ జరుగును అని మొదట ప్రశ్న వేసింది. దేవదూత క్లియర్గా చెప్పేసింది ఇట్లా జరుగుతుంది అని. ఇంకా దాని తర్వాత మళ్ళా ప్రశ్న అనేది లేదు. రైట్, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇంకా అంతకంటే వేరే భాగ్యం లేదు, అంతకంటే వేరే ధన్యత లేదు నాకు అని దేవుని యొక్క మాటకు ఆమె లోబడగలిగింది. ఆ స్త్రీ, ఆ మరియ దేవుని యొక్క మాటను అంగీకరించింది, దేవుని యొక్క మాటను హృదయంలో చేర్చుకున్నది. కాబట్టి ఆమె దయాప్రాప్తురాలుగా పిలువబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారిలో మనం చూస్తే గనక దేవుని యొక్క మాట చొప్పున మేము వలలు వేస్తాము అని అన్నారు శిష్యులు. నీ మాట చొప్పున వలలు వేస్తాము అని అనగానే వేయండి అని అన్నాడు యేసయ్య. యేసయ్య మాట ఎప్పుడైతే సెలవిచ్చాడో వారు వలలు వేశారు. వలలు పీకిలిపోయి అన్ని చేపలు పట్టుకున్నారు. కానా పెళ్లి విందులో కూడా నీ మాట చొప్పున ఈ బాణాలు నింపుతామని అన్నారు. నీళ్లు పోసి నింపారు. ఆయన మాట ప్రకారంగా నింపితే అక్కడేం జరిగింది? శ్రేష్టమైన ద్రాక్షరసం వచ్చింది. నువ్వు ఆయన మాట ప్రకారంగా జీవిస్తే, ఆయన మాట చొప్పున నువ్వు చేస్తే నీ జీవితంలో అద్భుతాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. కోల్పోయిన వాటిని అన్నిటిని తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడు? ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు, విధేయత చూపించినప్పుడు. అందుకనే నీ మాట చొప్పున జరుగునుగాక అని అన్నది. 38వ వచనం, అందులోనే మరొక మాట, ప్రభుకు దాసురాలిగా ఉన్నది. ఆమె అంటున్నది, అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలను, నేను ప్రభుకు దాసురాలను అని చెప్పుకుంటున్నది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనకు దాసుడిగా ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. రైట్, ఇంకొక మాట చూద్దాం. 48వ వచనం, 48వ వచనం, నా ఆత్మ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును అని అంటే ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నది. రక్షకుడైన దేవుని యందు ఆనందించును అని చెప్తున్నది. చివరిగా 7వదిగా మనం చూద్దాం. మరియలో మరొక గుణలక్షణము 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అనే సాక్ష్యము చెప్తూ ఉన్నది. హల్లెలూయా. మరి ఆ దేవుని కార్యములపై సాక్ష్యము చెప్తున్నది. ఆయన ఏమంటున్నది? సర్వశక్తిమంతుడు. ఏమని పిలుస్తున్నది ఆయనను? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు. ఆమేన్, హల్లెలూయా. మరియా ఎంతో విధేయతగా దీనత్వము కలిగి దేవుని ఎడల ప్రవర్తించింది కాబట్టి ఈరోజు దేవదూత వచ్చి నువ్వు దయాప్రాప్తురాలవి, నీకు శుభము అంటున్నది. ఇప్పుడు చెప్పండి ఎన్ని విషయాలు? 7 విషయాలు చెప్పిన. మొదటి త్వర చెప్పండి. దీనురాలుగా ఉన్నది, పరిశుద్ధురాలుగా ఉన్నది, దేవుని హృదయముతో గణపరిచినది, దేవుని మాటకు విధేయత చూపించింది, లోబడింది, ప్రభు దాసురాలుగా ఆమె సమర్పించుకున్నది, దేవుని రక్షకునిగా స్వీకరించుకున్నది, దేవుని కార్యములపై సాక్ష్యము చెప్పుతూ ఉన్నది. ఈ మరియలాగా మనం ఉంటే మనము దేవునిలో దయ పొందిన వారముగా మనం ఉంటాం. ఈ మరియలాగా మనము జీవిస్తే, ఈ మరియ లాంటి గుణలక్షణాలు మనలో కలిగి ఉంటే, ఈ క్రిస్మస్ ద్వారా మనము చేయబోయే కార్యముల ద్వారా, మనం చేసే కార్యముల ద్వారా దేవుడు ఆనందిస్తాడు. ఆయన మాట చొప్పున మనం చేద్దాం. ఎవరో చేసిర్రు, ఆ చర్చి బాగా డెకరేషన్ చేసిర్రు, వాళ్ళు డీజేలు పెట్టుకున్నారు, వాళ్ళు ధూమ్ధామ్ చేసిర్రు, వాళ్ళు డ్యాన్సులు వేసిర్రు, వాళ్ళు కథలు చెప్పిర్రు, అవన్నీ మనకద్దు. దేవుని మాట చొప్పున మనం చేద్దాం, దేవుని గణపరుద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.